ప్రజాస్వామ్యాన్ని కాపాడమే పడితే మీ టోపీ మీద ఉన్న సింహాలకు అర్థం అది. ఎవరు చెప్పారండి ఈ పేపర్లు చింపమని చెప్పి? ఎమ్మెల్యే దగ్గర నుంచి ఎమ్మెల్సీ దగ్గర నుంచి ఆ పేపర్లు గుంజుకొని లాక్కొని మీ ఇష్టం వచ్చినట్టుగా చింపే కార్యక్రమం చేసే అధికారం ఎవరిచ్చారు? మధుసూదన్ రావు గుర్తుపెట్టుకో, ఉండదు. ప్రజాస్వామ్యంలో ఉన్నాం మనం. మీ టోపీ మీద ఉన్న సింహాలకు అర్థం ఏమిటో తెలుసా? అధికారంలో ఉన్న వాళ్ళకు శత్రువుడు కొట్టడం కాదు, ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసం మీరున్నారు. గుర్తుపెట్టుకోండి. ఈరోజు రిటైనింగ్ వాల్ ఉంది. దాదాపుగా 80,000 మందికి రాణిగారి తోట దగ్గర నుంచి కృష్ణలంక దాకా ఇది వరకు జూన్ జూలై వస్తే వాళ్ళ పరిస్థితి మహాదారుణం. అవును, ముంపుకు గురై పూర్తిగా అంటే ముంపుకు గురై అన్ని చిన్న చిన్న మాటలండి. దగ్గరగా మేము చూసాం కదా, ఒక పక్క టీవీ మోస్తారు, ఇంకో పక్క పిల్లలు సంతోషించుకుంటారు. వెళ్ళి ఇందిరాగాంధీ స్టేడియంలో గత 5 years తెలుగుదేశం ప్రభుత్వంలో ఉరకని ఇడ్లీలు, మధ్యాహ్నం నేల చారాను, రాత్రికి మళ్ళీ నేల మజ్జిగన్నం. ఇదే అది నేను గుర్తు పెట్టుకుని నేను మాట ఇచ్చానని చెప్పని. అంటే రికార్డ్ బ్రేక్ 21 శంకుస్థాపన చేశారు. సంవత్సరం కాలం తిరిగి అంటే మళ్ళీ నెక్స్ట్ జూన్ జూలై వచ్చేసరికి కూడా ఫినిష్ అయిపోయింది. రాష్ట్రంలో ఈరోజు ఒక ఆటవిక పాలన సాగుతా ఉంటుంది. ఈ 45 రోజుల పాలనలో ఏకంగా 31 రాజకీయ హత్యలు జరిగాయి. తెలుగుదేశం పార్టీ వారు ఎవరైనా సరే ఎవరినైనా కూడా వాళ్ళు పోయి కొట్టచ్చు. ఎవరి ఆస్తులైనా కూడా వాళ్ళు ధ్వంసం చేయొచ్చు. వాళ్ళు ఏమి చేసినా కూడా పోలీసులు ప్రేక్షక పాత్ర మాత్రమే పోషిస్తారు. ఈ అన్యాయమైన సాంప్రదాయం కొనసాగకూడదు అని మధుసూదన్ రావు గుర్తుపెట్టుకో, ఎంతకాలం విరామంగా ఉండదు. Our party president Sri Jagannath Reddy Garu will be coming to Delhi and he will be organizing a dharna. సింబాలిక్ ప్రొటెస్ట్ ఢిల్లీలో చేసే కార్యక్రమం కూడా చేస్తాం. రాష్ట్రంలో ప్రెసిడెంట్ రూల్ పెట్టాల్సిన అవసరం ఎంత ఉంది అని చెప్పి కూడా గట్టిగా కూడా జరుగుతుంది.